హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ధావిర్ అకాడమీ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మన స్పాట్ అడ్మిషన్లో భాగంగా మరి నారాయణమ్మ కాలేజీలో కూడా స్పాట్ అడ్మిషన్స్ ఇచ్చారు. మరి ఎవరైతే ఉమెన్స్ గర్ల్స్ ఉన్నారో, గర్ల్ స్టూడెంట్స్ ఎవరికైతే రాలేదో మీరు ఈ స్పాట్ అడ్మిషన్లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఈ నారాయణమ్మ బీటెక్ స్పాట్ అడ్మిషన్ మన ఇచ్చారు. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, కొత్తగా చూసే సబ్స్క్రైబర్స్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కి మరి వాళ్ళకి ప్రతి ఒక్క అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మరి కొత్తగా చూసే సబ్స్క్రైబర్స్ అయితే, కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ న్యూస్ని వాట్సాప్లో కానీ మీ జీమెయిల్లో కానీ వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎవరికైతే సీట్ కాలేదో అది మీ రిలేటివ్స్ కావచ్చు, మీ బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, వాళ్ళకి షేర్ చేయండి. స్పాట్ అడ్మిషన్స్ ఇవ్వటం జరుగుతుంది. మరి నిన్న అయితే మనకి నోటిఫికేషన్ రావటం జరిగింది. ఈ స్పాట్ అడ్మిషన్కి మీకు ఎలక్ట్రికల్ మరి ఖాళీలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మరి నారాయణమ్మలో మరి ఈ స్పాట్ అడ్మిషన్ ఎట్లా ఉందంటే, స్పాట్ అడ్మిషన్ ఎట్ మల్టీపర్పస్ హాలు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు, గ్రౌండ్ ఫ్లోరు, జి నారాయణమ్మ క్యాంపస్ 31వ తారీఖున ఉంది. 31వ తారీఖుని 9 నుంచి 11 మధ్యలో వెళ్ళాలి మీరు. ది ఫాలోయింగ్ వేకెన్సీస్ ఆర్ అవైలబుల్. 31వ తారీఖుని 9 నుంచి 11 మధ్యలో వెళితే మరి సాటర్డే 31 సాటర్డే వస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్లో ఓసీ గర్ల్స్ 8 ఉన్నాయి, మరి ఎస్సీ గర్ల్స్ 2 ఉన్నాయి, త్రిబుల్ ఎస్సీ గర్ల్స్ ఓయూ, మరి ఎస్టీ గర్ల్స్ 2 ఉన్నాయి. ఈ విధంగా మరి ఉండటం జరిగింది. ఎలక్ట్రికల్లో ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి ఈ వెబ్సైట్ని కూడా చూడవచ్చు. మరి తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో కూడా ఎస్టీ ఒకటి ఉంది, బీసీబీ గర్ల్స్ ఒకటి. ఇదంతా బీసీ గర్ల్స్ కాలేజ్ అమ్మ, అది గుర్తుపెట్టుకోండి. యువర్ బాయ్స్ నాట్ అలౌడ్ ఈ కాలేజీలోకి. బీసీబీ ఒకటి ఉంది, బీసీడీ 2 ఉంది, బీసీఈ ఒకటి ఉండటం జరిగింది. ఇదే విధంగా మరి మీరు ఈ టర్మ్స్ ఏంటంటే, ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ టేకెన్ అడ్మిషన్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఇన్ఫార్మ్ టు అటెండ్ స్పాట్ అడ్మిషన్. అంటే ఎంసెట్లో ఎవరైతే ఎక్కడ కూడా జైలు ఉండకూడదు, వాళ్ళే ఫ్రెష్ క్యాండిడేట్స్ అయితే రావాలి. అసలు సీటు రాని వాళ్ళు కూడా రావాలి. మాకు సార్ ఆ సీటు నచ్చలేదు, నేను ఈ సీటు రావడానికి అంటే కుదరదమ్మా. ఇది రూల్స్ అంటే రూల్ ఫర్ ఆల్. అంతేగాని నేను ఎక్కడో చేరాను సార్, నాకు ఆ సీటు నచ్చలేదు, నేను స్పాట్లోకి రావాలని చాలామంది ఐడియా ఉంది, మైండ్ సెట్ అయితే అలా ఉంది. అట్లా కాదు, అది ఒప్పుకోరు. తర్వాత డీడీ ఆర్ క్యాష్ ఆఫ్ 1 lakh రూపీస్ అయితే ఫీజు అయితే తెచ్చుకోండి. మీరు క్యాష్ తెచ్చేసుకొని, మరి డీడీ ఎందుకు, వాళ్ళకి వెళ్ళి క్యాష్ని తెచ్చేసుకొని మీ బ్యాగ్లో పెట్టుకుని. ది స్టూడెంట్ షుడ్ బ్రింగ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్: హాల్ టికెట్, మరి ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్సి మేము ఒరిజినల్, అన్నీ మేము ఒరిజినల్స్ తెచ్చుకొని ట్రాన్స్ఫర్. ఈ ఒరిజినల్ చూసేసి మీకు ఇచ్చి రిటర్న్ బ్యాక్ చేస్తారు. ఈ టీసీ మాత్రం ఒరిజినల్ టీసీ వాళ్ళు తీసేసుకుంటారు. ఒరిజినల్ టీసీ వాళ్ళు తీసేసుకుంటారు. ఎవరికైతే మరి దీనిలో ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్వీనర్ దగ్గర నుంచి గవర్నమెంట్కి ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్, ఆల్ ఫీజెస్ యూ హ్యావ్ టు పే, ఎవ్రీబడి హ్యావ్ టు పే. ఇది పేరెంట్స్కి చెప్తున్నాను, స్టూడెంట్కి తెలియకపోవచ్చు, కానీ ఫైనల్గా పేరెంట్ పాకెట్ నుంచి రావాలి కాబట్టి అమౌంట్ పేరెంట్స్కి. రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లికబుల్, స్టడీ సర్టిఫికేట్ రావాలి. దీనికి ఆంధ్ర స్టూడెంట్స్ నాట్ అప్లికబుల్, నాన్ రెసిడెంట్ స్టూడెంట్స్ అయితే నాట్ అప్లికబుల్. ఎందుకంటే వాళ్ళకి మరి దానిలో అదర్ స్టేట్స్ వాళ్ళు నాట్ అలౌడ్. అదర్ స్టేట్ స్టూడెంట్స్ నాట్ అలౌడ్ అని మనకి ఉంది. తర్వాత మీరు రావద్దు. అదర్ స్టేట్ స్టూడెంట్స్ నాట్ అలౌడ్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత కాపీ ఆఫ్ ఆధార్, ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ నాట్ అప్లికబుల్. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ట్యూషన్ ఫీజు రాదు. ఇది తర్వాత మరి ఎక్కడ అడ్మిషన్ తీసుకుని ఉండకూడదు, వాళ్ళు సీట్ రాని వాళ్ళు అయితే ఉండాలి. మరి ఆల్ క్యాండిడేట్ సబ్జెక్ట్ టు స్పాట్ అడ్మిషన్ షుడ్ పే ప్రాసెసింగ్ ఫీజు 1300 కట్టాలి. మరి ఎంసెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు 1300 కట్టాలి. క్వాలిఫై అయిన కాని వాళ్ళు 2100 అయితే కట్టాలి. ప్రతి ఒక్కరికి త్రిబుల్ సీట్లు అయితే వస్తాయి. మీకు ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్ అయితే ఆ అమ్మాయిలకి ఈ కాలేజ్ బాగుంటుంది. ఈ కాలేజీ ఇది హైదరాబాద్లో గర్ల్స్ కాలేజ్, నంబర్ 1 గర్ల్స్ కాలేజ్. మీరు మిస్ చేసుకోవాలండి ఇలాంటిది. ది స్పాట్ అడ్మిషన్ ఆర్ సబ్జెక్ట్ రాటిఫికేషన్ బై కన్వీనర్. అడ్మిషన్ విల్ బి మేడ్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ రూల్స్. ఈ ప్రతి కాలేజీ కూడా ఈసారి రాటిఫికేషన్ అనే ఒక టర్మ్ పెట్టారు. ఆ రాటిఫికేషన్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రూల్స్ బైండ్ అయి ఉండాలి. ఎంసెట్ కన్వీనర్ రూల్. ఇవి కన్వీనర్ సీట్స్, ఇవి మేనేజ్మెంట్ సీట్స్ అయితే కాదు. మరి మేనేజ్మెంట్ సీట్ కాదు కాబట్టి వాళ్ళు డబ్బులు తీసుకోవచ్చు. యాజ్ పర్ వాళ్ళ ఫీజు ఎంత ఉందో అంతవరకే మనం పే చేయాలి. ₹1 కూడా ఎక్స్ట్రా కడటానికి వీలు లేదు, యాజ్ పర్ కన్వీనర్ రూల్స్ ప్రకారం. మరి రేపు ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇది ప్రిన్సిపల్ ఆల్రెడీ మరి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. మరి మీది ఈ న్యూస్ అయితే చూడండి. మరి బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ టీజీ ఎంసెట్ 2024 స్పాట్ అడ్మిషన్ కమెన్స్మెంట్ అట్ మల్టీపర్పస్ హాలు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్, జిఎన్ఐటి క్యాంపస్ 31న వెళ్ళండి అమ్మ, సాటర్డే.
31ని సాటర్డే వెళ్ళండి. నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ వెళితే మీకు అన్ని మరి సీట్స్ రావచ్చు, ఎందుకంటే సీట్స్ కూడా బాగానే ఉన్నాయి ఈసారి. మరి అకౌంటు 10, 12, 13, 14, 17, 17, 19, 20, 22, 23, 25, 26 టోటల్గా 26 సీట్స్ ఉండటం మరి జరిగింది. ఇక్కడ 26 సీట్స్ అని చూపిస్తుంది. 26 సీట్స్. మీ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి మంచి న్యూస్లు మీకు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి, ఈ స్పాట్ అడ్మిషన్ మరి అటెండ్ అవ్వండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఆ రోజు మీ యొక్క పేరెంట్స్ కూడా మరి ఎక్కడికి వెళ్ళకుండా మరి వీళ్ళకి సీట్ వెళ్ళటానికి మరి కంపల్సరీగా ఇది ఎక్కడ ఉంటుంది, షేక్పేటలో ఉంటుంది. నారాయణమ్మ కాలేజ్ షేక్పేటలో ఉంటుంది. దీని అడ్రస్ కూడా దీని వెబ్సైట్కి వెళ్తే మీకు తెలుస్తుంది. వెబ్సైట్లో అడ్రస్ గూగుల్లో కొడితే మీకు ఆల్రెడీ లొకేషన్ వచ్చేస్తుంది. ఇవాళ రేపు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నారాయణమ్మ అని మీరు మ్యాప్లో కొట్టండి, మీకు అదే లొకేషన్ చూపించేసిద్ది. మీరు హ్యాపీగా వెళ్ళిపోండి, జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వకపోతే తర్వాత సీట్లు రాకపోతే అప్పుడు మేనేజ్మెంట్ ఏమన్నా చూసుకోండి, కానీ ముందు స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అంటే స్పాట్ అడ్మిషన్లో ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉన్న ఒక లక్ ఏంటంటే మనకు నారాయణమ్మ కాలేజీలో లేడీస్కి బాగా సెక్యూర్గా ఉంటుంది, అమ్మాయిలకి బాగా సెక్యూర్గా ఉంటుంది. మరి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. మరి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎవరు కూడా మరి వరి అవ్వడానికి వీల్లేదు. తెలంగాణలో వేరే డిస్టిక్లో ఉన్న పిల్లలు కూడా ఇక్కడ చదువుతున్నారు. మన మహబూబ్ నగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, మెదక్ కానీ ఈ విధమైన స్టూడెంట్స్ చదువుతారు. మీరు హ్యాపీగా ఇక్కడ చదువుకోవచ్చు. పిల్లలు ప్రతి ఒక్కరు నారాయణ కాలేజ్ అంటే మరి సెక్యూర్గా ఉంటుంది, మరి స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆ గర్ల్స్ విషయంలో మరి గర్ల్స్ స్ట్రిక్ట్గా ఉంటుంది కదా, మీ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం లేదు. చదువుకోండి. చాలామంది మాకు తెలిసిన వాళ్ళు కూడా చదువుతున్నారు. మరి కాలేజీల్లో వారికి సీట్లు రావటం జరిగింది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ పిల్లలు కూడా ఉన్నారు, మన బంధువులైన పిల్లలు. మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.